నేను డాక్టర్నండి. నా పేరు డాక్టర్ రాజశేఖర్. నేను ఎనస్థీషియాలజీ స్పెషలిస్ట్ని. సార్, ప్రధానంగా ఈసారి విశాఖ ఎంపీ మీద అన్ని రాజకీయ పార్టీలు ఆసక్తి చూపిస్తున్నాయి. ప్రధానంగా ఒక విశాఖ ఆడబడుచు అంటూ బొత్స ఝాన్సీ వైసీపీ పార్టీ నుంచి, టీడీపీ నుంచి ఎంపీ భరత్ ఒక బిజినెస్ మ్యాన్ తీసుకొచ్చి పెట్టారు. ఎలా ఉండబోతుంది సార్ ఈసారి? చదువుకున్న వాళ్ళు, మీలాంటి డాక్టర్స్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు ఎవరిని చూస్ చేసుకోబోతున్నారంటే ఏం చెప్తారు? నేను నేటివ్గా పార్వతీపురం అండి. మా నేటివ్ అంటే ఉత్తరాంధ్ర జిల్లా వాసి. నేను నా ఎంబీబీఎస్, నా ఎండి, నా ప్రాక్టీస్ గత 10 సంవత్సరాలు ఇక్కడే ఉంటున్నాను. ఇప్పటి నుంచి నా చిన్నప్పటి ఇప్పటివరకు చూసుకుంటే ఒక ఉత్తరాంధ్ర నేటివ్ క్యాండిడేట్, ఒక బీసీ క్యాండిడేట్ అనేవారు ఎంపీ క్యాండిడేట్కి ఇప్పటిదాకా ఎవరు లేరు. ఇక్కడికి వచ్చి వ్యాపారాలు చేసుకుని వెళ్ళే వాళ్ళు తప్పితే కానీ వైజాగ్ని ఓన్ చేసుకునే క్యాండిడేట్ ఉత్తరాంధ్ర నుంచి ఒక క్యాండిడేట్ ఫస్ట్ టైము బహుశా ఝాన్సీ గారు ఒకటే ఉన్నారనుకుంటాను. డెఫినెట్గా ఝాన్సీ గారు మంచి క్యాండిడేట్ అవుతారని చెప్పి మేము అందరం ఆశిస్తున్నాము. దాంతోపాటు ఇంతకుముందు ఎంపీగా చేసిన అనుభవం ఉంది. ఆ అనుభవంతో ఉత్తరాంధ్ర సమస్యల పరిష్కారం గురించి ఆవిడ పార్లమెంట్లో ఆవిడ చర్చించిన విధానం మనకందరికీ తెలుసు. అలాగే వైజాగ్ రైల్వే జోన్ గురించి కావచ్చు, లేదనుకుంటే వైజాగ్ డెవలప్మెంట్ గురించి కావచ్చు, ఇంతకుముందు మేడం పార్లమెంట్లో మాట్లాడిన రేజ్ చేసిన ప్రతి క్వశ్చన్ కూడాను ఇది వ్యాలిడ్ క్వశ్చన్స్. మేడం అంటూ వైజాగ్ ఎంపీగా అయితే విశాఖపట్నం ఇంకా అభివృద్ధి చెందుతుందని, తట్టు వైఎస్ జగన్ గారు దీంట్లో వ్యాప్తులుగా అయిన తర్వాత ఇంకా డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుందని మేము ఆశిస్తున్నామండి. సార్, ఎడ్యుకేటర్స్లో పెద్దగా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందనో, జగన్ గారు ఏం చేయలేదనే ఒక అసంతృప్తి ఉందనేది కొంచెం ఒక వాదన సార్. ఏకీభవిస్తారా సార్ యాజ్ ఏ డాక్టర్గా? అంటే చాలామంది అనుకుంటుంది అదేనండి. కాకపోతే రియల్గా చూసుకుంటే బడుగు బలహీన వర్గాలకి కావాల్సింది ఏంటంటే విద్య, తర్వాత వాళ్ళ తరపు పోషణ అండి. దానిలో చూసుకుంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ చూసుకుంటే ఇట్ ఈస్ ఆన్ పార్ విత్ ఎనీ కార్పొరేట్ స్కూల్స్ డెవలప్మెంట్ జరిగిన విధానం చూసుకుంటే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ రూట్స్ నుంచి డెవలప్మెంట్ అనేది స్టార్ట్ చేస్తుంది. మనం చూస్తున్నంత పైపే మెరుగులు చూస్తున్నాం. పైపే మెరుగులు కాదు, రూట్స్ నుంచి డెవలప్మెంట్ అనేది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ చూస్తున్నారు. కనుక డెఫినెట్గా డెవలప్మెంట్ అనేది పేదవాడి దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఆల్రెడీ డెవలప్డ్ ఫ్యామిలీస్ని డెవలప్ కాదండి, డెవలప్ కాని ఫ్యామిలీస్ని పైకి తీసుకురావాలి. అది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ చేస్తుంది పని. సో ఒక డాక్టర్ దగ్గర ఇలాంటి ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, కానీ మీరు డైరెక్ట్గా చెప్పారంటే కొంచెం. బట్ ఇది రియాలిటీ అండి. ఇది రియాలిటీ అండి. ప్రధానంగా అయితే ఈసారి ఎంపీగా గెలిచే అవకాశం ఉంది 100% అండి. డెఫినెట్గా ఝాన్సీ గారు గెలుస్తారు. మనం ఆశిస్తున్నాం. నమ్మకం ఉందండి.